తమ గ్రామానికి రహదారి కావాలంటూ అనకాపల్లి జిల్లాలో గిరిజనుల వినూత్న నిరసన తెలిపారు. రావికమతం మండలంలో సామలమ్మ కొండపై జీవిస్తున్న తమకు రహదారి కావాలంటూ గుర్రాల మీద జెండాలతో నిరసన చేపట్టారు. 3 కోట్ల ఉపాధి హామీ పథకం కింద గ్రావెల్ రోడ్డుకు ప్రతిపాదన తయారు చేశారని, కానీ ఇప్పటివరకు నిధులు కేటాయించలేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పశువులు తిరిగి రహదారులు వేస్తున్నారని, తమకు మాత్రం రహదారి వేయడం లేదని గిరిజనులు వాపోతున్నారు. స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలైన రోడ్లు లేకపోవడం అన్యాయం. మమ్మల్ని మనుషులుగా గుర్తించాలి. మమ్మల్ని మనుషులుగా గుర్తించాలి. రోడ్లు వేయకపోవడం అన్యాయం. స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా రోడ్లు వేయకపోవడం అన్యాయం. జిలుగులావా పసులబంద గ్రామాలకు రోడ్లు వేయాలి. జిలుగులావా పసులబంద గ్రామాలకు రోడ్లు వేయాలి. స్వతంత్రం ఏర్పడై 80 సంవత్సరాలు దాటిపోతున్నా మాకు కనీసం మాకు రోడ్లు పరిస్తున్నాము. ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వము మమ్మల్ని గుర్తించి జీరుగులవ పసులబంద 2 గ్రామాలకి మాకు రోడ్డు ఇవ్వాలనేసి మేము ఈరోజు గుర్రాలతో మేము ర్యాలీ చేయడము. విమానాశ్రయాలు కడతాను, అలాగే భారీ హైవేలు కడతాను అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవంగా నడ్డానికి రోడ్లు లేకపోవడంతో ఈరోజు గుర్రాలు ఇటువంటి వెళ్ళే పరిస్థితుంది. వెంటనే ప్రభుత్వం స్పందించి ఈరోజు గుర్రాల గ్రామానికి రోడ్లు వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.